హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈ మన స్టూడెంట్ మొబైల్ తెచ్చుకోవడం జరిగింది, వివో మొబైల్. కంప్లైంట్ ఏంటంటే ఛార్జింగ్ ఎక్కట్లేదని తీసుకురావడం జరిగింది. మీకు ఛార్జర్ కనెక్ట్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మన స్టూడెంటు కర్ణాటక నుంచి మన దగ్గరికి ఈ 47th బ్యాచ్లో అయితే రావడం జరిగింది. చూడండి, ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి రీకనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేసి చూపిస్తున్నాడు. ఈ మొబైల్ తన చేతనే చేపించడం జరిగింది, అది రికార్డ్ చేసాము. మీ ముందుకైతే అది తీసుకురావడం జరుగుతుంది చూడండి. ఇదే ఆ మొబైలు. ఛార్జర్ డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు, ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ఓకేనా, కంప్లైంట్ అయితే ఇది స్టెప్ బై స్టెప్ చెక్ చేసి ఫాల్ట్ ఫైండింగ్ అయితే చేసింది. అది ఒక విచిత్రమైన కంప్లైంట్ అయితే దీంట్లో ఉంది. అది మీకు ఏంటో చివరి వరకు చూడండి, మీకు అర్థమైద్ది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి కంప్లైంట్ అది. చూడండి, ముందుగా మనం ఛార్జర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. వీబస్ వోల్టేజ్ చెక్ చేస్తుంటే వీబస్ 5.2 వోల్టేజ్ అయితే వస్తుంది, మెయిన్ బోర్డు దాకా మనకైతే వస్తుంది. ఆ తర్వాత వీబస్ ఓకే ఉన్న తర్వాత మనకి ఏం కావాలి, విపిహెచ్ జనరేట్ అవ్వాలి. విపిహెచ్ ఆల్రెడీ ఫోను మొబైల్ ఆన్ అవుతుంది కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. వీబస్ వోల్టేజ్ అనేది ఐసీ వరకు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాడు చూడండి. ఐసీ వరకు కూడా వీబస్ వోల్టేజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి CC1 CC2 టైప్ CC1 CC2 అనే 2 లైన్స్ ఉంటాయి. వాటి మీద వోల్టేజ్ వస్తుందా లేదని చెక్ చేస్తున్నాడు. 0.9 వస్తుంది ఒక పక్క, ఇంకో పక్క కనెక్ట్ చేస్తే 0.9 ఇంకో పక్క కూడా మనకైతే వస్తుంది. అంటే CC1 CC2 కూడా ఓకే ఉన్నాయి. తర్వాత దీనికి హార్డ్వేర్ సొల్యూషనే ఉంది, బిట్ మ్యాప్ లేదు, తర్వాత మనకి స్కెమాటిక్ కూడా లేదు. నెక్స్ట్ DPDM లైన్స్ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, DPDM లైన్స్ మీద 0.6 0.7 0.5 ఆ రేంజ్లో అయితే మనకి వోల్టేజ్ అయితే వస్తుంది. ఇది కూడా ఓకే ఉన్నట్టే. ఓకేనా, ఇవన్నీ ఓకే ఉన్నాయి. వీబ్యాట్ వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తుంటే వీబ్యాట్ వోల్టేజ్ కూడా మనకి వస్తుంది. 3.6 3.3 3.9 అట్లా వస్తుంది, కానీ ఫ్లక్చువేట్ అవుతుంది, నో ఇష్యూ. ఇప్పుడు మనకి విపిహెచ్ వస్తేనే వీబ్యాట్ వస్తుంది కదా, విపిహెచ్ కూడా వస్తుంది. మొబైల్ అయితే DC పవర్ సప్లై మీద కంప్లీట్గా ఆన్ అవుతుంది. ఇక్కడ మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ డౌటే కొంచెం కీలకం చూడండి. విపిహెచ్ కాయిల్ ఓకే ఉందా లేదా అనేది మొబైల్ ఆన్ అయిన తర్వాత ఎరుకున్న డౌట్ సుద్దా రాదు, మాకు వచ్చింది చూడండి. విపిహెచ్ కాయిల్కి ఒక పక్క 420 వస్తుంది GR, ఇంకో పక్క ఏమొస్తుంది చూడండి, ఇదిగోండి 383 వస్తుంది, ఇంకో పక్క 420 సంథింగ్ వస్తుంది చూడండి. ఒకసారి 427 వస్తుందా, 28 వస్తుంది, 430 వస్తుంది, ఈ పక్క 383 సంథింగ్ వస్తుంది. 2 సైడ్స్ డిఫరెంట్ GR, కాయిల్కి దేనికి కూడా రాకూడదు. ఓకేనా, 432 వస్తుంది కదా, ఈ సైడ్ చూడండి 383 వస్తుంది, 377 అట్ సంథింగ్ వస్తుంది. 2 సైడు డిఫరెంట్ GR వస్తుంది, అంటే కాయిల్ కనెక్టివిటీ ఓకే లేదనే విషయం అర్థమవుతుంది చూడండి. కాయిల్ బాగుందా లేదా మళ్ళీ డయోడ్ మోడ్లో పెట్టుకొని ప్రోబ్ ఆ పక్కోటి ఈ పక్కోటి పెడితే మనకి కనెక్టివిటీ ఓకే ఉంటే ఏం రావాలంటే 0 రావాలి కదా, 0 రావాలి. కానీ మాకు ఎట్ వచ్చిందంటే ఒకసారి చూడండి, చూపిస్తున్నాను, మనోడు చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రాపర్ కనెక్ట్ చేసినప్పుడు సమ్ వాల్యూ వస్తుంది అక్కడ. ఇది చూడండి 14 0.0 14 12 13 అట్ సంథింగ్ వస్తుంది. ఇట్లా రాకూడదు. ఎందుకు రాకూడదు ఏంది అంటే, కాయిల్ కనెక్టివిటీ ఓకే ఉంటే జీరోస్ రావాలి, కానీ వాల్యూ వచ్చింది. ఇది మాకు డౌట్ అనిపించింది. ఇట్లా వాల్యూ రాకూడదు, జీరోస్ రావాలి. ఆ పక్క ఒకటి ఈ పక్క ప్రోబ్ పెడితే జీరోస్ రావాలి. 2 సైడ్స్ కూడా కాయిల్కి ఇప్పుడు కూడా సేమ్ GR రావాలి. డిఫరెంట్ GR వచ్చిందంటే కాయిల్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉన్నట్టే. ఇప్పుడు విపిహెచ్ కాయిల్ మీద డౌట్ వచ్చింది కాబట్టి విపిహెచ్ కాయిల్ రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసిన తర్వాత ఇది డ్రాప్ డౌన్ కేసు. కాయిల్ అయితే మనకి చూడండి, ఒక సైడ్ ప్యాడ్ అయితే ఊడిపోయింది పూర్తిగా, కాయిల్ బ్రేక్ అయిపోయింది. ఓకేనా, బ్రేక్ అయిపోయింది కాబట్టి మనకి ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. విపిహెచ్ కాయిల్కి ఛార్జింగ్ సంబంధం ఏంది అంటే సంబంధం ఉంది, సంబంధం లేకపోతే అట్లా ఉండదు కదా. తర్వాత ఆ కాయిల్ వేరే డోనర్ బోర్డులో నుంచి విపిహెచ్ కాయిల్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి విపిహెచ్ కాయిల్ చేంజ్ చేసిన తర్వాత
ఛార్జింగ్ ఎక్కిందంటే 100% ఎక్కింది, నో డౌట్. ఓకేనా. చూడండి కాయిల్ అయితే చేంజ్ చేస్తున్నాడు. విపిహెచ్ కాయిల్ ప్రాబ్లం ఉంటే మొబైల్ ఆన్ కాదు కదా అని డౌట్ కూడా రావచ్చు. మాకు వచ్చింది కూడా అదే. ఓకేనా. ఈ విపిహెచ్ కాయిల్కి ఈ ఛార్జింగ్కి అసలు ఏంటి సంబంధం, కాయిల్ మారిస్తే ఛార్జింగ్ ఎట్ట ఎక్కింది ఏందనేది ప్రస్తుతానికి నేను వీడియోలో షార్ట్ వీడియో కాబట్టి చెప్పట్లేదు. ట్రైనింగ్ వచ్చినప్పుడు దాని గురించి ఒకవేళ మీరు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్కి వస్తే మర్చిపోకుండా ఈ టాపిక్ గురించి నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను, చెప్తాను. ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉంది, ఆ లాజిక్ మనకు కావాలి. ఆ లాజిక్ అయితే ఇప్పుడు రివీల్ చేయట్లేదు, మరలా దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి 373 ఒక సైడ్ వచ్చింది జిఆర్, కాయిల్ మార్చిన తర్వాత ఇంకో సైడ్ చెక్ చేస్తే మరలా 373, 2 సైడ్ కూడా మనకి సేమ్ జిఆర్ వాల్యూ అయితే రావడం జరిగింది. ఛార్జర్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి ఇలాంటి లైవ్ ట్రబుల్ షూట్, లైవ్ ట్రేసింగ్ మీ ముందుకు తీసుకురాని ఆఫ్లైన్లో ఎన్నో జరుగుతున్నాయి. చూడండి ఛార్జింగ్ లోగో వచ్చిందా, చూడండి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కూడా చూపిస్తుంది. ఓకేనా. ఇది సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇలాంటి కంప్లైంట్స్ గురించి, ఇలాంటి ట్రేసింగ్ మీకు కావాలనుకుంటే మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిందే. మీరు తెచ్చుకోండి మొబైల్స్, మీ మొబైల్స్ మీద మిమ్మల్ని కూర్చోబెట్టే లైవ్ ట్రేసింగ్ అయితే చేస్తాం. ఇదే మన కేఎంటీ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత. మేము చేసి చూపిస్తాము, ప్లస్ మీ చేత కూడా ట్రేసింగ్ అనేది చేపిస్తాం. ఓకేనా. ట్రేసింగ్ ఇంపార్టెంట్, ఏదో ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఏ ఇన్స్టిట్యూట్ పోయినా, ఏ షాప్లోకి వెళ్ళినా కానీ రీబాల్ రీఫిక్స్ నేర్పించేస్తారు మీకు. కానీ ట్రేసింగ్ అనేది అందరూ చెప్పలేరు, అది కేఎంటీ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అని ఫస్ట్ నుంచి మన వీడియోలు చూస్తే మీకే అర్థమైంది. స్టూడెంట్ చేత చేయించడం ప్రత్యేకత. ఓకేనా. మనం చేయడమే కాకుండా మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు తెచ్చుకున్న మొబైల్స్ మీద వాళ్ళనే కూర్చోబెట్టి చేయించడం అనేది మన ప్రత్యేకత. పాత వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. చూడండి మనోడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఆ మొబైల్ రెడీ అవ్వగానే. ఎట్లా ఉంటుంది కేఎంటీ ఇన్స్టిట్యూట్లో. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాను కదా, కాంటాక్ట్ అవ్వచ్చు, మీ వర్క్ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అది బ్యాచ్కి 10 మెంబర్సే ఉంటారు. ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ని ఇట్లాగే నా సెటప్లో కూర్చోబెట్టి మీ చేత అయితే చేయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.